హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మామిడికాయల సీజన్ వచ్చింది కదా. అయితే నేను ఆల్రెడీ నా వీడియోలోని అల్లం వెల్లుల్లి ఆవకాయ పెట్టాను కదా, చూశారు కదా. ఇప్పుడు నేనైతే ఎండు ఆవకాయ పెడుతున్నాను, పక్కా కొలతలతోని నోట్ చేసుకోండి. అది అలాగే ఇప్పుడు చేసి చూపిస్తాను. పుల్ల మామిడికాయలు తీసుకోండి, శుభ్రంగా కడిగి నీరు అనేది ఉండకుండా తడి లేకుండా బాగా ఆరబెట్టుకొని తొక్క తీసుకొని సన్నగా కట్ చేసుకోండి. మామిడికాయ ముక్కల్ని పల్చగా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో, నేను అలాగైతే గ్లాసో డొక్కో గిన్నె మీ ఇష్టం, ఏదైనా 4 గ్లాసులు, గ్లాస్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 4 గ్లాసులుగా కొలుచుకోవాలండి మామిడికాయ ముక్కలను. అందులో అదే గ్లాస్తోని సగం ఉప్పు వేసుకొని 1 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని 3 రోజులు ఊరనివ్వాలి దాన్ని. ఈ 3 రోజులు మనం ఒకసారి చూసుకొని కలుపుకోవాలండి. అలా కలుపుకుంటేనే ఆ పసుపు ఉప్పు అనేది మామిడికాయ ముక్కలకి బాగా పట్టి మామిడికాయ ముక్కలకి నీరు అనేది వస్తుందండి. ఆ ఊట ఉంటేనే మామిడికాయ ముక్కకి తర్వాత ఎండేటప్పుడు కలుపుకుంటాం మనం. ఇప్పుడు 3వ రోజు అయిపోయిందండి. మామిడికాయ ముక్కల్ని బాగా పిండుకొని ఒక పళ్ళెల్లో ఎండబెట్టుకోవాలి. ఒక బాగా ఒరుగుల్లాగా కాకుండాను ఒక 3-4 డేస్ చాలండి. ఎండ బాగుంటే 3-4 డేస్ వరకు చాలా ఎండబెట్టుకోవాలి. మిగిలిన ఊట ఒక గిన్నెలో తీసుకోవాలి. ఆ ఊట కానీ మీకు చాలకపోతే బాగా మరిగిన వేడి నీళ్ళు కొద్దిగా వేసుకోండి, అది కూడా ఎండబెట్టుకోండి. ఊట అనేది ఒక్కరోజు చాలండి ఎండ. ఎప్పుడైతే మనం కలుపుతామో అదే రోజు మనం కొద్దిగా వేడి నీళ్ళు వేసుకొని ఎండబెట్టుకోవాలంటే ఈలోగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇంగువ, కచ్చపచ్చ దించిన వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకొని బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఎండిన మామిడికాయ ముక్కల్లోనే అదే గ్లాస్తో కారం వేసుకొని 2 చెంచాలు మెంతిగుండ వేసుకొని మనం చల్లారిపోయిన ఈ పోపును కూడా అందులో వేసుకొని బాగా కలపండి, చేతితోనే కలుపుకోండి. అంతేనండి, సంవత్సరం పాటు నిలవ ఉండే ఎండు మామిడికాయ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఇంగువ మాత్రం మర్చిపోవద్దు. మీరు ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.